అందరికీ జై భీమ్. ఈరోజు నేను బయటికి వెళ్తున్నా. ఎందుకంటే పిల్లలకి టిఫిన్ తీసుకొని వద్దామని, ఇంట్లో టిఫిన్ చేయలేదు, అందుకనే పిల్లలకి టిఫిన్ తీసుకొని వద్దామని బయటకు వెళ్తున్నా. మరి ఎందుకు ఈ బాక్సులన్నీ పట్టుకొని వెళ్తున్నానంటే, ఈ మధ్యకాలంలో సైంటిస్టులు పరిశోధనలు చేస్తే ఆ పరిశోధనలో మనుషుల యొక్క యూరిన్లో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయంట. ఆఖరికి మనుషుల శరీరంలో ప్లాస్టిక్ లీనమైపోయింది అనేది ఒక అర్థం వచ్చింది. ప్లాస్టిక్ ఉందంటే అర్థం ఏంటి? క్యాన్సర్ ఉన్నట్లే అర్థం. కాబట్టి మనం క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ మన శరీరంలోకి వచ్చే ఏవైతే కారణాలు ఉంటాయో వాటన్నింటినీ దూరం చేసుకోవాలి. ఆ కారణం చేతనే ఇగో ఈ హాట్ బాక్స్ తీసుకొని పిల్లలకి టిఫిన్ తీసుకొని రావడానికి వెళ్తున్నా. మీరు కూడా దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ కవర్స్లో టిఫిన్ తీసుకురాకండి, అది చాలా ప్రమాదం. ప్లాస్టిక్ కవర్స్లో టిఫినే కాదు, కొంతమంది ఏం చేస్తారంటే టీ పార్సెల్ తేవడానికి ప్లాస్టిక్ కవర్స్లో తెస్తున్నారు, అది చాలా ప్రమాదం. దయచేసి వాటన్నింటికి దూరంగా ఉండండి. మీరు కూడా నాకులాగే బాక్సులు పట్టుకొని, హాట్ బాక్సులు పట్టుకొని వెళ్ళండి టిఫిన్. ఈ విధంగా మనం బాక్సులు తీసుకెళ్ళినప్పుడు చక్కగా మనకు బాక్సుల్లో పెట్టిస్తారు. ప్లాస్టిక్కి దూరంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే. షాపు వాళ్ళకి తప్పదు కాబట్టి ప్లాస్టిక్ వాడతారు. దానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే వాళ్ళు కూడా ప్లాస్టిక్ వాడరు. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి వారు కూడా ప్లాస్టిక్ వాడుతున్నారు. నేను ఈ యొక్క కారణం చెప్పేసరికి షాప్ ఓనర్ ఏం చెప్తున్నారంటే మేము వారి మాటల్లోనే వినండి. బాక్స్ క్యారీ బ్యాగ్ అవాయిడ్ చేసి బాక్స్ తెచ్చుకున్న వాళ్ళకి 5 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాను ప్రతి ప్లేట్. ఓకే, థ్యాంక్ యూ. క్యారీ బ్యాగ్స్ ఎవరైతే బాక్సులు తెచ్చుకుంటారో వారికి డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుందని వారు చెప్తున్నారు. మాకు తప్పట్లేదు కాబట్టి మేము కవర్స్ వాడాల్సి వస్తుంది. ఎవరైనా బాక్సులు తెచ్చుకుంటే ఖచ్చితంగా మేము డిస్కౌంట్ కూడా ఇస్తామని, అంటే వ్యాపారం చేసే వాళ్ళల్లో కూడా ఆ ప్రమాదం తెలుసు కాబట్టి వాళ్ళు వాళ్ళకి నష్టమైనా కూడా డిస్కౌంట్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా భావిస్తున్నారు వ్యాపారస్తులు. మనకు మనం రియలైజ్ అవ్వాలి. టిఫిన్ తీసుకురావడానికి వస్తూ అక్కడ ఉన్నటువంటి కవర్ను ఒకటి తీసుకొని వచ్చా. దాన్ని పరిశీలిస్తే మనం ఎప్పుడు ఆ కవర్స్ను పరిశీలించాం. మనం దాన్ని వాసన చూస్తే ఎంత రోతగా ఉందంటే వాసన ప్లాస్టిక్ చెత్త వాసన అనమాట. మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ కవర్ యొక్క వాసన గమనించండి, ఎంత డెలికేట్గా ఉందంటే దీని మీద వేడి తెస్తే ఖచ్చితంగా కరిగిపోవడం అనేది ఖచ్చితం. ప్లాస్టిక్ అవశేషాలు అనేవి మనం తినడం, టిఫిన్తో పాటు మనం తినడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దయచేసి ఈ ప్లాస్టిక్ కవర్స్ని అవాయిడ్ చేయండి. లేదు ఎక్కడైనా టిఫిన్ చేయాల్సి వస్తే ఈ ప్లాస్టిక్ కవర్ లేకుండా టిఫిన్ తినండి. ఆ ప్లేట్లలో ప్లేట్లో పెట్టివ్వండి అని అనండి. కానీ స్టైల్గా మాత్రం మనం ఖచ్చితంగా నాకు కవర్ వేయండి అని మాత్రం అనొద్దు. ఎందుకంటే ఈ కవర్ వేస్తే క్యాన్సర్ని మీరు ప్రత్యేకంగా మా ఒంట్లోకి రా అని పిలిచినట్టే. దయచేసి అందరూ గమనించండి, ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాం. ఇదొక ఉద్యమంలా మనం ప్రారంభిద్దాం. టిఫిన్కి వెళ్ళినా, బయటికి ఏదైనా అవసరానికి వెళ్ళినా ఖచ్చితంగా బాక్సులు అనేవి తీసుకొని వెళ్ళి ప్లాస్టిక్ నిర్మూలనే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ నడవాలని కోరుకుంటున్నా. జై భీమ్.